గత ఆర్థిక సంవత్సరానికి గ్రాంట్ నేడిగా 21,966 కోట్లు చూపించారు. కానీ ఇప్పుడు దాని అమాంతంగా 32,384 కోట్లు పెంచారు. అంటే 10,418 కోట్లు ఎక్కువ అంచనా వేసి చూపిస్తున్నారు. ఈ అంచనాలన్నీ వస్తాయా? వచ్చిన మేరకు ఖర్చు చేస్తారా? మరి కలిసి వచ్చే ఆర్థిక సంవత్సరానికి 1,04,382 అప్పులు చేస్తామని చెప్పి కూడా ఈ బడ్జెట్లో ప్రతిపాదించడం జరిగింది. తల్లికి వందనమైనా, కౌలు రైతులకి అన్నదాత సుఖీభావైనా, లేదు ఈ యొక్క బడ్జెట్ ప్రకటనలో ప్రవేశపెట్టిన ఏ పథకానికి సంబంధించిన లబ్ధిదారులు ఎంతమంది, ఆ లబ్ధిదారులకి ఏ మేరకు ఎంత ఖర్చు అవుతుందో స్పష్టత లేదు. అంచేత లబ్ధిదారులు ఎంతో స్పష్టం చేయకుండా ఇంత బడ్జెట్ కేటాయించామని చెప్పి మాత్రమే చెప్తున్న పరిస్థితి. పాఠశాల విద్యకు 31,805 కోట్లు కేటాయించారు. ఇది 10%, అంటే 9.86% మాత్రమే ఉంది. గతం కంటే 1,896 కోట్లు అదనంగా ఉంది. అయితే తల్లికి వందనం సంబంధించి రాబోయేటువంటి విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామన్నారు. దీనికి 13,000 కోట్లకు పైగా అవసరం అవుతుందని చెప్పి విద్యార్థుల సంఖ్యను బట్టి లెక్కలేయచ్చు. కానీ ఇందులో కేటాయించింది 9,407 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే లబ్ధిదారుల సంఖ్యకి కేటాయించిన దానికి పొంతన లేదని చెప్పి చెప్పదలిచారు. ఈ బడ్జెట్ పత్రంలో చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం అన్నారు. అంటే చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికేనంటే ఇక్కడ విద్యార్థులు అందరా, లేకుంటే ఒక్క విద్యార్థి అనేటువంటిది ఒక అంబిగిటీ ఈ మాటల్లో కనపడుతుందని చెప్పి చెప్పదలిచింది. దాన్ని కూడా క్లారిఫై చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. గత సంవత్సరం 24-25లో దీనికి సంబంధించి బడ్జెట్లో కేటాయించింది 5,387 కోట్లు. కానీ ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. అది ఈ సంవత్సరానికి ప్రారంభిస్తామని మాత్రం చెప్తా ఉన్నారు. అలాగే మనబడి మన భవిష్యత్తుకు 24-25 బడ్జెట్లో 500 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడేమో 1000 కోట్లు కేటాయించారు. కానీ గతంలో కేటాయించినటువంటి ఒక్క పైసా కూడా ఖర్చు కాలేదు కదా. అందుకనే కేటాయింపులకి ఖర్చులకి ఏ రకమైనటువంటి కేటాయింపు చేస్తున్నారు, ఖర్చులు చేయట్లేదు. దానికి న్యాయం జరగట్లేదని చెప్పి చెప్పదలుచున్నారు. అట్లాగే 2013-14 నుంచి 24-25 మధ్య వరకు చూసుకున్నట్లయితే ఈ కేటాయింపులు అంటే 13-14, 24-25 కాలంలో చూసుకున్నట్లయితే ఏ ప్రభుత్వమైనా విద్యాశాఖ సంబంధించి 10% కాస్త అటు ఇటుగా ఉంటేనే తప్ప అంతే మించి పెరగదు. ఇలాంటప్పుడు విద్యారంగానికి సంబంధించి ఈ రోజున ప్రైవేట్ విద్యా వ్యాపారం 40 నుంచి 45% జరుగుతుంది. రాజ్యాంగ లక్ష్యమేమో అందరికీ ఉచిత విద్య అని చెప్తున్నారు. అటు కేంద్రం అట్లా వ్యవహారం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు అట్లా చేస్తుంది. సగమేమో ప్రైవేట్ దోపిడీ నడుస్తుంది. మిగిలిన దానికి మాత్రమే బాధ్యత వహించి మేము ఉచిత విద్య అందిస్తామని చెప్పి ఏ ప్రభుత్వమైనా ఎట్లా గొప్పగా చెప్తుందని చెప్పి నా ప్రశ్న. అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ కోసం 2,800 కోట్లు పైగా కావాల్సిందిగా 1,960 కోట్లు కేటాయించారు. అట్లాగే హాస్టల్ మెయింటెనెన్స్ సంబంధించి కూడా ఒక 1,100 కోట్లు అవసరమైతే 684 కోట్లు కేటాయించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే నిరుద్యోగం ఉపాధికి సంబంధించి ఇప్పుడు ప్రతి ఒక్కరు జాబ్ క్యాలెండర్ అని చెప్తున్నారు ఎన్నికల సందర్భంలో. మరి ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించి బడ్జెట్ పత్రంలో స్పష్టత లేదని చెప్పి చెప్పదలిచింది. అంటే ఉపాధి అంటే నిరుద్యోగం ఉపాధి అని చెప్పన్నప్పుడు దేనికి ఉపాధి? ఇప్పుడు ప్రభుత్వ శాఖలలో ఖాళీలేమో భర్తీ చేయటం లేదు. ఎక్కడెక్కడో పరిశ్రమలు వస్తాయి, లేకుండా అట్లా వస్తే ఇట్లా వస్తే ఆ రకంగా ఏదో ఇంతమందికి ఊహాగానంగా ఉపాధి కల్పిస్తామని చెప్తున్నారు. అది లెక్కల్లో ఏ మేరకు స్పష్టత ఏమీ కనిపించట్లేదు. అందువల్ల